మేడిగడ్డ బ్యారేజ్ ఒక చెత్త డిజైన్, 1000 కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ కుంగిపోవడం దేశ చరిత్రలో జరగలే. మంత్రి ఉత్తమ్ కుమార్, డిజైన్ స్పెసిఫికేషన్ మెటీరియల్ సర్కారే ఇచ్చిందని ఎలాంటి అంటున్నది. ఇంజనీర్లను అడిగితే డిజైన్ ఒక్కరే చేశారని ఆయన కట్టమన్నట్టు కట్టినమంటున్నారు. బ్యారేజీ కుంగి 41 రోజులు గడిచిన గత సర్కారు సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే కొత్తగా సాగులోకి తెచ్చింది 1,00,000 ఎకరాల. ఎంక్వైరీ చేస్తాం, ఎవరిని వదలమని వార్నింగ్. ఈ పేరు మీద ఏమన్నా కేసీఆర్ని కావచ్చు, కేటీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు జైలు వేసే అవకాశం ఉందా? తప్పు జరిగితే 100% చేయాలి. వేస్తారా వీళ్ళు? అంత నిబద్ధత వీళ్ళ దగ్గర ఉందా? వేయకపోతే వీళ్ళ పరిస్థితి బీజేపీ లెక్కనే అవుతుంది. బీజేపీ వాళ్ళు ఏం చేశారు? ఇంత పెద్ద మాట మాట్లాడండి, 1,00,000 కోట్లు ఖర్చు ఫస్ట్ బీజేపీ వాళ్ళు ఎంచుకున్నటువంటి అంశం ఏంది? అవినీతి మొదలు పెట్టుకున్నారు. మంచిగా జనాలు నమ్మారు. నీ చేతిలో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ అవినీతి మీద నువ్వు ఎందుకు ఎంక్వైరీ చేయవు, ఎందుకు తీసుకుపోయి లోపలేవు అని అన్నారు. 6 నెలలు సంవత్సరం చూస్తారు. నిజంగా జరిగింది అనుకోండి, ఖచ్చితంగా కేసీఆర్ నేయాల్సిందే, కేటీఆర్ నేయాల్సిందే, హరీష్, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళని వేయాలి. దాంట్లో పెద్ద మనకు ఆరాధన భావంలోకి వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే లేదు. చేసినప్పుడు ఎవరైతే అవును, ఇది బీఆర్ఎస్ కార్యకర్తలు బాగా గుర్తు పెట్టుకోండి. మీరు బాధపడి గుండెలు గుద్దుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది రాష్ట్ర సంపద. ఇది కేటీఆర్ కోసమో, కేసీఆర్ కోసమో, కవిత కోసమో, హరీష్ రావు కోసం సృష్టించిన సంపద కాదు, మన కోసం సృష్టించిన సంపద. కాబట్టి మీరు గుండెలు గుద్దుకోకర్రి. ఇక్కడ ఒక పెద్ద మాట అన్నాడు, 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకే ఇచ్చింది అంట. ఈ లెక్కలేమో బయటికి తీయరు. 1,00,000 కోట్లు ఖర్చు అంటారు, 1,00,000 కోట్లు అవినీతి చేసిరు అంటారు. అన్ని 1,00,000 కోట్లలోనే చూపెడతాను. ఎక్కడ 1,00,000 కోట్లు పెట్టుంటే ఒకసారి 1,00,000 కోట్లలోనే ఖర్చు అంటాను, 1,00,000 కోట్లలోనే అవినీతి అంటాను. మరి 1,00,000 కోట్ల ఖర్చు పెడితే అవినీతి ఎంత జరిగి ఉంటారు? వీళ్ళు వార్నింగ్ ఇవ్వడం కాకుండా వీళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటే ఏం జరుగుతున్నది? ఇప్పుడు ఈయన ఎవరు ఇంజనీర్లను అడిగితే డిజైన్ ఒక్కరే చేశారు, ఆయన కట్టమన్నట్టే కట్టారు అని అంటే ఈ అస్సలు ఎప్పుడైనా వ్యవస్థలో మీరు ఒకసారి శ్రీలక్ష్మి అనే ఐఏఎస్ ని చూసినారు. అవును, ఆమె జైలు పోయి రాజశేఖర్ రెడ్డి హయాంలో. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అని చెప్పి అధికారులు ఇక్కడ ఒత్తాసు పలుకుతున్నారు కదా. రేపు ఏమైనా జరిగితే ముందుగా పడేది అధికారులే. మీరు చట్టం దగ్గర ఎదుర్కోవాల్సింది మీరే, అధికారులే. కాబట్టి కొంచెం సోయితోని అంటే ఆయన ఏమన్నా లాడ్డా దేశానికి రాష్ట్రానికి లాడ్? ఆయన ఎట్లా కట్టమంటాడు? ఆయన డిజైన్ వేసి ఆయన సంతకం పెడుతుంది. నిజంగా కేసీఆర్ అనుకున్న రేంజ్ లా కంటే ఇంకా బదనం చేయడానికి ప్లాన్ అయిదేమన్నా? 100%. అంతేనా? లేదు అంటే వీళ్ళు బదనం అవుతారు ఒక 6 నెలల్లో. ఖచ్చితంగా వేయాలి. నిజంగా ఓడిపోయి దగ్గర ఈ రోజుకు 19 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా కేసీఆర్ తిడతాను వీళ్ళంతా. వీళ్ళు ఎలక్షన్ ముందు పోవడం అట్లే పోయారు. తర్వాత కూడా వీళ్ళు చేయాల్సినటువంటి సమూల మార్పులు ఏమైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టకుండా కేసీఆర్ తిడతాను, మళ్ళీ కేసీఆర్ ని తిట్టుకొని పబ్బం గడిపితే 5 సంవత్సరాలు అని అంటే ప్రజలైతే ఒప్పుకోరు. ఎన్ని రోజులు అని గేమ్ ఆడతారు? అంతే కదా. నువ్వు ఇవన్నీ చెప్తేనే కదా నేను తీసుకొచ్చి పెట్టింది. అవును భయ్, మరి చేస్తే ఇమీడియట్లీ సిట్టింగ్ జడ్జి పెడతావా, సిబిఐని పిలుస్తావా, ఎవరిని పిలుస్తావా? పిలిచి 15 రోజులు వాళ్ళకి ఒక టైం అప్ప చెప్తే పలానా తప్పు జరిగింది, పలానోడు ఉన్నాడు దీంట్లో అంటే అందరు తీసుకపోయి దాంట్లో ఎవరికి ఏం అభ్యంతరం లేదు. అవును, ఇప్పుడు దగ్గర 19 రోజుల కంచెలు ఇవే వార్తలు ఉంటాయి. బ్లాక్ మెయిల్ చేసుడు 19 రోజుల కంచెలు సేమ్ ఇదే వార్తలు. ఒకటి రేవంత్ రెడ్డిది ఉంటది, ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఉంటది, ఒకటి హరీష్ రావుది ఉంటది, ఇటంతా బట్టిది ఉంటది. ఈ 4 ఫేసులతోటే మేడిగడ్డది ఒకటి, అప్పుల గురించి ఒకటి, ఢిల్లీది ఒకటి, మిగతాది ఒకటి, ఏది ప్రగతి భవన్ ఒకటి. ఇవే వార్తలు ఉంటున్నాయి. ఇక దీని చుట్టే ప్రజల మైండ్ ను తిప్పుతాను. ఈ కథ ఒకటి ఉన్నది.